విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికురాలపై భారతీయుడు లైంగిక దాడి. అమెరికాలో ఒక దేశీయ విమాన ప్రయాణంలో మహిళా ప్రయాణికురాలపై అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు 38 ఏళ్ల భారతీయ పౌరుడు వరుణ్ అరోరాను ఫెడరల్ జ్యూరీ దోషిగా తేల్చింది. నిందితుడు వరుణ్ ప్రస్తుతం అమెరికాలో సరైన వీసా లేదా చట్టపరమైన అనుమతి లేకుండా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోర్టు రికార్డుల ప్రకారం ఈ ఘటన 2024 ఆగస్టు 29న జరిగింది. రోడ్ ఐలాండ్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానం ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ వికృత ఉదంతం చోటు చేసుకుంది. పక్కనే కూర్చున్న మహిళ నిద్రపోతుండగా వరుణ్ ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు మేల్కొని అతని చేతిని పక్కకు నెట్టివేసిన అతను కళ్లకు గంతలు కట్టుకొని నిద్రపోతున్నట్టు నడుస్తూ ఆమెను వేధించడం కొనసాగించాడు. అయితే దీనిపై విచారించిన ఈ కేసును FBI దర్యాప్తు చేయగా విచారణలో వరుణ్ అరోరాపై ఆరోపణలు రుజువయ్యాయి. లైంగిక వేధింపులు, దాడి చేసినందుకు ఆయనకు గరిష్టంగా 2 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మే 7వ తేదీన ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు. జైలు శిక్ష అనంతరం నిందితుడిని భారత్కు పంపించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.